ఏం బోలే బాబనో ఏం పాడో మట్టి కోసం పోతే ఉత్త పుణ్యానికి పానాలు మట్టిలో కలిసిపోయాయి కదా. నిజం చెప్తున్నానోళ్ళ, ఇది తెలిసినప్పటి సంది నాకైతే పానం అంతా ఎట్లెట్లనో ఉన్నదోళ్ళ. ఒకలా ఇద్దరా దగ్గర దగ్గర 121 మంది పానం పోవుడంటే ఏందన్నట్టు. అసలు ఈ బోలే బాబా లేవలు ఆ బాబా కోసం గంతమంది జనాలు ఎందుకు వచ్చి పాడయ్యారు? ఆ బాబాకు గంతగనం మహిమలు ఎక్కడున్నాయి? నిజంగానే ఒకవేళ మహిమలు కనుక ఉంటే మరి గంతమందిని ఎందుకు విడిచిపించిండు? అంతే కదా నొల్లా. పాండ్రిగా ఆ బాబా సంగతి ఏందో అరుచుకొని వద్దాం. ఇగో ఈ మహానుభావుడే ఆ బోలే బాబా. అగ చూడవు ఎట్లా కూసున్నాడో. ప్రవచనాలు చెప్తాడట, ప్రవచనాలు. కానీ గంతమంది సావుకు కారణమైండు. అన్నట్టు ఈ బోలే బాబు అసలు పేరు అది కాదట, సూరజట. సూరజు వెనకట పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసిండట. మరి జీతం సరిపోలేదో ఏందో గాని కొలువుకు రాజీనామా చేసిండు. ఇగో ఇట్లా బాబా అవతారం ఎత్తిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ కాడ ఉన్న ఒక ఊళ్ళే ఆశ్రమం ఓపెనింగ్ చేసిండు. ఆడ మందికి ప్రవచనాలు చెప్పుడు పెట్టిండు. సరే ప్రవచనాలు చెప్తే చెప్పుకొని మంచి మాటలు చెప్తుంటే ఎవరద్దంటారు కదా. కానీ ఈయన కాన్సెప్ట్ ఏంటంటే ఈయన ఆశ్రమంలో నీళ్లు తాగితే అందరు బతుకులు బాగుపడతాయట. ఈయన నడిచిన జాగల మట్టిని తీసి ఇంటికి కొంచెపోతే అందరికీ మంచిగా అవుతుందట. ఇగో గిట్లనే ప్రచారం చేసుకున్నాడు. కొన్నొద్దుల సంధి ఈయన ప్రవచనాలకు జనాలు బాగానే వచ్చిర్రు. మొన్న మంగళవారం నాడు కూడా ఈ కార్యం పెట్టుకున్నాడు. 80,000 మంది కోసం పర్మిషన్ తీసుకున్నారట. కానీ దగ్గర దగ్గర 2 లక్షల మంది మీదనే వచ్చిర్రని అంటున్నారు. ఇక ఈ బాబా వారు ప్రవచనాలు చెప్పి నడుచుకుంటూ కారు కాడికి పోయిండు. ఇక ఆశ్రమానికి వచ్చిన భక్తులు ఆ మట్టిని తీసుకునేందుకు ఎగబడ్డరు. తొక్కిసలాట అయింది. ఆగమాగం జగన్నాథం. మట్టి కోసం ఎగబడితే జనాలు మట్టిలో కలిసిర్రు. ఘోరం అంటే ఘోరమా కాదా? ఇక గిట్ల మంది చచ్చిపోయినాక ఈ బాబా వారు కంటికి కనిపించలేదు. ఏటో వారిపోయిండు. పోలీసు వాళ్ళు దేవులాడుతుంటే కూడా దొరుకుతలేడు. చూసినవా మహిమలు అని అనుకుంటా మందికి ముచ్చట్లు చెప్పేటోడు పారిపోయిండంటే ఇక ఈయనకు ఏ పాటి మహిమలు ఉన్నాయో అర్థమైతేనే ఉన్నది కదా. ఇక గిట్లున్నదోల్లా. అది ఏందోనోల్లా ఏదో సినిమాలో చెప్పినట్టు మన దేశంలో సైంటిస్టుల కంటే కూడా బాబాలే బాగా ఫేమస్. లాజిక్కుల కంటే కూడా మ్యాజిక్కులనే మస్తు నమ్మేటోళ్ళు ఉన్నారు. అగో గట్ల నమ్మే ఇగో గిట్లాగమయ్యరు అని అంటున్నారు.